పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీకే రామయ్య కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎన్టీపీసీకి పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ సిబ్బంది కాలనీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్ లేని పలు బైక్లను స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించారు. కాలనీలో అపరిచిత వ్యక్తులు తారసపడితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సిఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆన్లైన్తో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిధిలో ఎస్ఐ సతీష్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది మరియు అంతర్గం అలాగే రామగుండం పిఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు కాసో ప్రోగ్రాం అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం సిసిఏ అనే ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కాలనీకి సంబంధించిన కొన్ని వాహనాలు తనిఖీ చేయగా కొన్ని డాక్యుమెంట్స్ లేవు, కొన్ని నెంబర్ ప్లేట్స్ లేవు, అలాగే వారికి మిగతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పైన చెప్పడం జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యత, అలాగే 100 డయల్ విషయము, అలాగే సైబర్ నేరాల పైన, అలాగే షీటింగ్స్ పైన, ఇలాంటి వాటిపైన ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కాలనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి, భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల నుండి ఇక్కడ పనిచేయటకు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కామారెడ్డి రూరల్ మండలంలో పాల డ్రైవర్ బాలకృష్ణ ప్రియురాలి కోసం ప్రియుడు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మృతుడి భార్య తన ప్రియుడు వినయ్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అతడే బాలకృష్ణ పథకం ప్రకారం హతమార్చినట్టు డీఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకృష్ణ, వినయ్ అన్నచెల్లెలు కొడుకులు. వివాహానికి ముందు మృతుడు భార్యను ఇద్దరు వేరువేరుగా ప్రేమించారు. బాలకృష్ణ ఆమెను పెళ్లి చేసుకోగా అప్పటి నుంచి వినయ్ బాలకృష్ణపై కక్ష పెంచుకున్నాడు. మాచారెడ్డి మండలం అన్నారం ఇస్సాయిపేట మధ్యలో తన స్నేహితులు దిలావర్, తాలిఫ్లతో కలిసి బాలకృష్ణ ఆటోను అడ్డగించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతుడి తల్లి తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేయగా ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇస్సాయిపేట గ్రామ శివారులో హత్య గావించబడిన విషయం పైన కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసులో వివరాలు ఏంటంటే, దువ్వల బాలకృష్ణ అనేటువంటి ఆయన చెల్లె కొడుకు అవుతాడు. వాళ్ళ అన్నయ్య కొడుకు అయినటువంటి వినయ్, ఇద్దరు పిల్లలు కలిసి గతంలో ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. లాస్ట్కి బాలకృష్ణ అనే అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేస్తాడు. కానీ వినయ్ అనే అబ్బాయి బాలకృష్ణ భార్యతోటి అదే ఇల్లీగల్ అఫైర్ కంటిన్యూ చేస్తున్నాడు. దాని విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఉన్నది. ఆ ఇష్యూని మనసులో పెట్టుకొని వినయ్ చాలా రోజుల సంది బాలకృష్ణని ఎలిమినేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. బట్ నిన్నటి రోజు బాలకృష్ణ పాలు తీసుకొని, ఈయన ఆటోలో పాలు తీస్తుంటాడు, కామారెడ్డి డైరీకి, కరీంనగర్ డైరీకి పాలు తీసుకొని వస్తుంటాడు మాచారెడ్డి. నిన్న సాయంత్రం అందాగా 7:40 గంటల సమయంలో ఎప్పటిలాగానే ఆయన పాలు తీసుకొని వయా ఇసన్నపల్లి నుంచి కామారెడ్డికి వస్తుంటే మార్గ మధ్యంలో ఆటోని అడ్డగించి ఆటోలో నుంచి బాలకృష్ణని బలవంతంగా బయటికి తీసి ఆయనని చంపి ఆత్మహత్య లాగా. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బేర్కూరు బాన్స్వాడ ప్రధాన రహదారిపై దామరంచ గ్రామం దగ్గర అతివేగంతో బైక్పై వస్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న ఐచర్ ట్రాన్స్కో వాహనాన్ని ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి ఎస్ఐ రాజశేఖర్ చేరుకొని మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్కు తరలించారు. పోలీసులు రైతులకు అవగాహన కల్పించిన ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు పవన్ కిరాక్, కోట నీలిమ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కేరా మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండాలని, దీపావళి వెలుగులు అందరినీ ఉండాలని కోరుకున్నారు. దీపావళి శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. टेंपल में आशीर्वाद लेने का आज सुअवसर मिला। दीपावली की सुबह, पूरा दिन, पूरा साल सबके लिए मंगलमय हो। आप सबके लिए, तेलंगाना वासियों के लिए, हैदराबाद वासियों के लिए और पूरे देश के नागरिकों के लिए दीपावली आशीर्वचनम తీసుకోవడం జరిగింది. దివాళీ శుభాకాంక్షలు.
అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, సనత్ నగర్ ప్రజలందరికీ, అలాగే యావత్ దేశంలో సుఖ శాంతులతో ప్రజలు భద్రంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు ఉండాలని అందరికీ అమ్మవారితో ప్రార్థించడం జరిగింది. మీ అందరికీ వెరీ హ్యాపీ దివాళీ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ ప్రజలపై సుమారు 20 కోట్ల విద్యుత్ భారాన్ని నియంత్రించడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంతోషం వ్యక్తం చేశారు. గోదావరి ఖనిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు. ప్రధాన చౌరస్తాలో బాణసంచా కాల్చి కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన సాగించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చందర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనను అమలైనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ, అధికార ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రజల మీద విద్యుత్ భారాన్ని 18,500 కోట్ల రూపాయలు పెంచుతున్నటువంటి ప్రయత్నంలో 300 ఫిక్స్డ్ యూనిట్లకు 10 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కేటీ రామారావు గారు ఈఆర్ఏ ముందు ప్రత్యేకంగా హాజరై కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీలు ఎన్నడూ పెంచలేదు. ఇది పరిశ్రమలకు, గృహ నిర్మాణాలకు అందరికీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పినటువంటి సందర్భంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు అని ప్రకటించడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబరాలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల విజయం, ఉద్యమ పార్టీ విజయం, కేసీఆర్ గారి విజయం, ఇలా కేటీ రామన్న గారి విజయంగా మేము ఇలా సంబరాలు చేసి కేసీఆర్ గారికి, కేటీ రామారావు గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకునేది లేదు అని ఇలా ప్రతిపక్షం గట్టిగా ఇలా నినదించినటువంటి సందర్భాన్ని రేపు రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధానాలు ఏది చేసినా కూడా ఊరుకునేది లేదని ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దీపావళి పండుగను పట్టణ ప్రజలు ఆనంద ఉత్సవాల మధ్య సుఖ సంతోషాలతో తగు భద్రతా చర్యలు పాటిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవాలని అర్బన్ సిఐ పి రమేష్ ఆకాంక్షించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శబ్ద కాలుష్యం సృష్టించే బాణసంచాకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వపరమైన అనుమతులు లేకుండా ఏ ఒక్కరూ పట్టణంలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయరాదని, అలా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనుమతులు పొందిన దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, దుకాణాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పట్టణ ప్రజలందరికీ ముందుగా రాబోయే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీపావళి సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యావరణానికి హాని కలిగించకుండా, మీ చుట్టుపక్కల ఉండే మూగజీవాలకి ఎటువంటి హాని కలగకుండా, ఇళ్లలో వృద్ధులు ఉంటారు, హృద్రోగులు ఉంటారు, వీళ్ళెవరికీ కూడా హాని కలగకుండా క్రాకర్స్ని కాలుస్తూ ఎవరికి ఎటువంటి గాయాలు కలగకుండా దీపావళి జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టణంలో ఇల్లీగల్గా అన్లైసెన్స్డ్ క్రాకర్ షాప్స్ ఎవరైనా సరే పెట్టినట్లయితే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయి. దయచేసి అందరూ కూడా చట్టబద్ధంగా పర్మిషన్ తీసుకొని షాప్ పెట్టుకోవాలని సూచిస్తున్నాం. అదేవిధంగా పెట్టుకునేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైర్ సేఫ్టీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫ్రీ ఎయిర్ ఉండే విధంగా విశాలమైన ప్రాంగణాల్లో పెట్టుకొని పబ్లిక్ వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకొని దీపావళిని సక్సెస్ఫుల్గా అందరూ ఆనందంగా జరుపుకునే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏవైనా
ఫిర్యాదులు ఉన్నట్టయితే పబ్లిక్ మాకు తెలియజేయచ్చు. దానిపైన వెంటనే తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుంటాం. ఎవరూ కూడా తోపుడు బల్ల మీద ఎట్లా పడితే అట్లా రోడ్లపైన పెట్టి ఇల్లీగల్గా కానీ ఫైర్ క్రాకర్స్ అమ్మినట్లయితే వాళ్ళపైన కూడా తగు చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.